హాయ్ అండి, తెరవలి సెషన్స్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మీకు మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన పచ్చడి ఒకటి చేసి చూపిస్తాను. మన ఇళ్లలో ఆ పచ్చడి పెట్టుకున్న రోజు ఒక పండగేనండి. మీ చిన్నప్పటి రోజులకి వెళ్ళండి, మీకు గుర్తు వస్తుంది ఏం పచ్చడో. ఆ పచ్చడి పెట్టుకున్న రోజు పండగ వాతావరణమే. ఆ కలుపుకోవటం, తలా ఒక ముద్ద పెట్టుకోవటం. మన నాయనమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు కదా, అమ్మమ్మలు నాయనమ్మలు. వింటున్నారు కదా ఎట్లా ఊరిచ్చిద్దో చూడండి. ఊరించి చెప్పుద్ది. చిన్నప్పటి నుంచి ఈ బుద్ధి ఉందండి. తినేవైనా సరే మేము గవగబా తినేస్తే దాచుకుంటది, తర్వాత బయట పెట్టి కొంచెం కొంచెం తింటూ మమ్మల్ని ఊరిచ్చేదనమాట. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఊరిస్తోంది చూడండి, ఏం పచ్చడనే చెప్పకుండా. కాదండి, ఆ వాతావరణం అయ్యే గుర్తు వస్తే అసలు ఆ రోజులకి వెళ్తే బాగుండి అనిపిస్తుందండి. అది చెప్పమంటారా? ఊరిస్తుంది అంటుంది కదా. మరి ఏం లేదండి, మామిడికాయ పచ్చడి. మన తెలుగు వాళ్ళకి ఆంధ్రమాత గోంగూర ఎంత ఇష్టమో మామిడికాయ పచ్చడి కూడా అంతే ఇష్టం. అయితే ఏ పచ్చడి పెట్టుకున్నా లేకపోయినా మామిడికాయ పచ్చడి మాత్రం కంపల్సరీ పెట్టుకుంటారండి. అదే ఆవకాయ అన్నమాట. నేను పక్కా కొలతలతో చక్కగా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను. మీరు కూడా చేసుకోండి. కొత్తగా పెళ్ళైన పిల్లలైనా గాని చిటికలో పెట్టేసుకోవచ్చు. అన్ని పచ్చళ్ళు చాలా కష్టం అండి. ఈ మామిడికాయ పచ్చడి ఒక్కటే ఈజీ, కానీ చాలా కష్టం అనుకుంటారు. అమ్మో మామిడికాయ పచ్చడి పెట్టాలి, కొలతలు ఎట్లా అది ఇది అనుకుంటారు. కానీ నేను చెప్తాను, ఆ కొలతలతో పెట్టుకోండి. అయితే మామిడికాయల్లో చాలా రకాలు ఉంటాయండి. అవి జలాలని, తెల్ల గులాబీలు, చిన్న రసాలు, అబ్బో చాలా వెరైటీలు ఉంటాయిలేండి. నేనైతే ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, ఫస్ట్ స్టార్టింగ్ లో చేశానండి. అవి జలాలతో పెట్టాను అనమాట. అప్పుడు కూడా దాదాపుగా లాక్డౌన్ ఉన్నట్టుంది. తెల్ల గులాబీలు దొరకలేదు, మా మేనల్లుడు తెచ్చాడు అప్పుడు. ఇప్పుడు నాకు తెల్ల గులాబీలు, కాయ పేరు అనమాట తెల్ల గులాబీలు అంటారు, అవి దొరికినాయి, తెప్పించి పెడుతున్నాను. మీరు చూసి అట్లాగే చేసుకోండి. అయితే చిన్న రసాలను ఉంటాయండి, అది కొంచెం పీచు తగిలిద్ది. దీనికైతే పీచు తగలదండి. తెల్ల గులాబీలు కొబ్బరి ముక్కల్లాగా ఉంటాయి అన్నమాట. టేస్టీగా ఉంటది. మళ్ళా కారం కూడా అండి, ముందే చెప్పేస్తున్నాను అనుకోకండి, గుంటూరు కారం. అద్దుకో స్టార్ట్ అయింది చూడండి, ఇక రెచ్చిపోద్ది. లేదండి, గుంటూరు కారం ఈ మామిడికాయ పచ్చడికి చాలా టేస్టీగా ఉంటదండి. కొంతమంది ఏం చేస్తారంటే రెండు రకాల కారాలు కలుపుతారు. ఏది ఇప్పుడు కర్ణాటక సైడ్ కారం మనకి తక్కువ రేటుకి వస్తుందండి. ఆ కారం తీసుకొని తేజకాయలు అని చెప్పి ఆ కాయలు తీసుకొని మంట అన్నమాట. తేజకాయలు అంటే విపరీతమైన మంట, కడుపులో కూడా మంట వస్తుందండి. ఆ కారం తీసుకొని ఈ కారం మిక్స్ చేసి, అంటే ఎక్కువ ఏమన్నా చప్పగా ఉండే కారం కొంచెం తేజ రకం కలిపి వాడతారు. అట్లా కాదు, ఏదైనా ఒకటే క్వాలిటీ తీసుకోండి. మన గుంటూరు మిర్చి చాలా మంచిది. అది తీసుకొని శుభ్రంగా తొడిమిలతో సహా ఒలిచి మీరు మరపట్టించుకొని పెట్టుకోండి. ఇది పచ్చళ్ళ సీజన్ కదా, చక్కగా ఇంట్లో ఉంటే పచ్చళ్ళ కారం మీరు ఏది కావాలంటే అది చిటికలో చేసుకోవచ్చు అన్నమాట పచ్చళ్ళు. అందుకని కారం కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇంకొక విషయం, ఆవు పిండి, మెంతి పిండి కూడా, అంటే మీరు పచ్చళ్ళు వాడే వాళ్ళు అయితేనే చెప్తున్నానండి. ఆవు పిండి, మెంతి పిండి కూడా మీరు రెడీగా ఈ సీజన్ లో మాత్రం ఇంట్లో ఉంచుకోండి. ఎప్పుడు ఏదన్నా పచ్చడి చెప్పామనుకోండి, చిటిక్కుని చేసేసుకోవచ్చు మీరు. ముఖ్యంగా ఈ సీజన్ లో కావాల్సినవి అవే అన్నమాట. అందుకోసం చెప్తున్నాను. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇవి తెల్ల గులాబీలు అంటారు. ఈ మామిడికాయలు కొనుక్కొని తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడగాలండి. శుభ్రంగా కడిగి తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి. కాయ మాత్రం తడి లేకుండా బాగా తుడిచి ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మీ దగ్గర అంటే మామిడికాయ ముక్కలు కొట్టుకునే మిషన్, అంటే కత్తెర అంటారు చూసారా, అది ఉంటే దాంతో కట్ చేసుకోండి. లేదంటే అక్కడ మామిడికాయలు అమ్మే చోటే మామిడికాయ ముక్కలు కూడా కొట్టేవాళ్ళు ఉంటారు. మామిడికాయ ముక్కలు కట్ చేయించి తెచ్చుకోండి ఇంటికి. ఇలా ముక్కలు కొట్టించుకోవాలండి. మీకు ఏ సైజు ముక్కలు కావాలో అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది.
మీడియం సైజ్ అయితే బాగుంటాయి. నేను ఈ సైజు కొట్టించాను. ఈ ముక్కలు కూడా తడి లేకుండా బాగా తుడిచిపెట్టుకోవాలి. ఈ ముక్కలు కొట్టిన తర్వాత చూడండి ఇలా పొర వస్తుంది. ఈ పొర తీసేయాలి. కొన్ని ముక్కలకి ఈ విధంగా జీడి వస్తుంది. ఇవి కంపల్సరీ తీయాలండి. అన్ని ఈ విధంగానే తీసి తడి లేకుండా శుభ్రంగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది. అందుకోసం తడి లేకుండా చేసుకోవాలన్నమాట. మనకి సంవత్సరం 2 సంవత్సరాల దాకా నిల్వ ఉండాలి కదండి మామిడికాయ పచ్చడి అంటే ప్రతి సంవత్సరం పెట్టుకుంటారులేండి. ఎవరన్నా పెట్టుకోలేని వాళ్ళు ఉన్నా గాని 2 సంవత్సరాల వరకు నిల్వ ఉంటుంది మనం జాగ్రత్తగా పట్టుకుంటే కనుక. ఇదేంటి 2 సంవత్సరాలు నిల్వ ఉంటది పచ్చడి అంటుంది బుజ్జమ్మ అని అనుకుంటున్నారండి. 2 సంవత్సరాలకు ఒకేసారి పెట్టుకోమంటలేదు. కొద్దో గొప్ప మిగిలిద్ది కదా, మిగిలితే పారేయలేం కదా. సంవత్సరం అంటే మరుసటి సంవత్సరం మొదట్లో కొంచెం వాడుకోవటానికి పనికి వస్తుంది. చక్కగా వాడుకోవచ్చు. మీరేదైనా జాగ్రత్తగా పాటిస్తేనే పచ్చళ్ళు నిల్వ ఉంటాయండి. ఇప్పుడు ఇంకా పచ్చడి ఎలా పట్టాలో చూపిస్తాను చూడండి. ఈ ముక్కలు అన్ని నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఈ కేజీ డబ్బాతో కేజీ ముక్కలండి. దీని నిండా తీసుకోవాలి ముక్కలు. అంటే మీకు వెయిట్ చూస్తే కూడా కేజీనే వస్తాయి. ఈ విధంగా చూసుకున్న కేజీ డబ్బా అన్నమాట ఇది. దీని నిండా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్లో ఏమేం కలపాలో నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఉప్పు, ఇది కళ్ళుప్పు అండి. ఈ ఉప్పుని నేను బాగా ఎండలో పెట్టుకొని మిక్సీ ఆడించుకున్నాను. ఈ ఉప్పు వేసుకోవాలి. గిద్దండి, గిద్దల్లో అయితే గిద్ద కళ్ళుప్పు. మీకు ఈ కొలత దానితో అయితే 1 కప్పు. ఇది 125 ml దండి. దీంతో 1 కప్పు వస్తుంది ఉప్పు. 1 కప్పు ఉప్పు. మీకు ఈ మెజర్మెంట్ కప్పుతోనే చూపిస్తాలేండి. గిద్దల లెక్క అయితే గిద్ద ఉప్పు. ఇప్పుడు కారం చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో మా గుంటూరు కారం. ఇప్పుడు అన్ని కొలతలు దీంతోనే తీసుకుంటున్నానండి, మెజర్మెంట్ కప్పుతోనే. కారం కూడా ఇదే కప్పుతో 1 కప్పు. ఆవు పిండి, ఇవి పచ్చియేనండి, ఎండలో పెట్టుకొని మిక్సీ ఆడించుకున్నాను. ఇది కూడా 1 కప్పు. మెంతి పిండి, ఇవి కూడా పచ్చి మెంతులేను, ఎండలో పెట్టుకోవాలి. అన్ని పచ్చివే తీసుకోవాలండి. ఇవి 2 స్పూన్లు. ఇప్పుడు పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు 100 గ్రాములు. అందులో కొన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఈ మిగతాయి ఇందులో వేద్దాం. వెల్లుల్లి మీ ఇష్టం అండి, మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఈ కొలతలు ఇప్పుడు నేను గిద్ద లెక్కలో అయితే ఇదిగోండి గిద్ద గ్లాసు. ఈ గ్లాసుతో అన్ని సమానంగా ఒక్కొక్కటి తీసుకున్నాను. ఉప్పు, కారము, ఆవు పిండి సమానంగా గిద్దలు. లేదు మీకు మెజర్మెంట్ కప్తో అయితే ఈ కప్తో సమానంగా తీసుకోవాలి. మీరు ఆవు పిండి ఇవి ఎక్కువ తినేవాళ్ళైతే, గుజ్జు బాగా ఎక్కువ కావాలనుకుంటే గనక ఈ కొలతలు ఈ కప్పుతో 1.5 కప్పు తీసుకోండి. ఆవు పిండి 1.5 కప్పు, ఉప్పు 1.5 కప్పు, కారం 1.5 కప్పు. అట్లా ఎక్కువ మీకు ఆవు పిండి గుజ్జు కావాలి అనుకుంటే నేను చెప్పిన కొలతలు అయితే కరెక్ట్ గా చాలా టేస్టీగా ఉంటది పచ్చడి. ఆ గిద్దన్నర లెక్క ఎందుకు చెప్పానంటే కొంతమంది బాగా గుజ్జు ఎక్కువ ఇష్టపడతారండి, అందుకోసం ఆ లెక్క చెప్పాను. ఇప్పుడు నా లెక్క అయితే కరెక్ట్ గా టేస్టీగా ఉంటది పచ్చడి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇవన్నీ బాగా కలిసే విధంగా
ముక్కలకి పట్టే విధంగా కలపాలి. ఈ చిన్నులపాయలు చూడండి, మనం 4 రెబ్బలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి ఏం చేయాలో లాస్ట్ లో చెప్తాను. ఇప్పుడు నూనె అండి, ఇది పప్పుల నూనె అంటే నువ్వుల నూనె అన్నమాట. మామిడికాయ పచ్చడికి కంపల్సరీ నువ్వుల నూనె వాడుకోండి, చాలా రుచిగా ఉంటది. కొందరు శనగ నూనె కూడా వాడుకుంటారు, కానీ టేస్ట్ అలా నువ్వుల నూనె వాడితేనే మామిడికాయ పచ్చడికి అద్భుతమైన రుచి వస్తుందండి. అంటే మనకి బుజ్జమ్మాయి చిన్నప్పటి నుంచి నాన్నగారు ఉన్నప్పటి నుంచి అలవాటు కదా నువ్వుల నూనె. వంటల్లో కూడా మేము నువ్వుల నూనె వాడుకునే వాళ్ళం అండి. ఇప్పుడంటే కొంచెం మార్పు వచ్చింది, గాని మామూలుగా అయితే కూరలకు గాని అన్నిటికీ నువ్వుల నూనె వాడేవాళ్ళం మా చిన్నతనం నుంచి కూడా. ఇప్పుడు ఈ నువ్వుల నూనె ఎంత తీసుకున్నానంటే 300 గ్రాములు తీసుకున్నాను. కొంచెం నూనె మిగిలా ఉంటేనే బాగుంటుందండి ఆవకాయ పచ్చడికి, అంటే పచ్చడి పాడవకుండా నిలవ ఉంటాయి అన్నమాట. మరీ నూనె లేకుండా పెట్టుకున్నారనుకోండి, నూనె తగ్గించి తర్వాత ఉండే కొద్దీ పచ్చడి బిరిసెక్కిపోయి పొడి పొడి అయిపోతుంది. అందుకని ఈ నూనెని ఈ విధంగా, ఈ నూనె పచ్చిదే, కాగబెట్టడం అవసరం లేదు, అన్ని పచ్చివే వాడుకోవాలి మామిడికాయ పచ్చడికి. నువ్వు చెప్పటం అని కాదు కాని బుజ్జమ్మాయి, నిజంగా నువ్వు కలుపుతుంటే ఆ కారం కనపడుతుంటే కళ్ళకి ఆవకాయ ఎప్పుడెప్పుడు మాగుద్దా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపిస్తుంది కదా. అవును, చాలా టేస్టీగా ఉంటుంది. నూనె ఇప్పుడు అసలు ఏం కనపట్టలేదు కదండి, కానీ రేపటికి అంటే ఈ రోజు పెట్టామనుకోండి, రేపటికి నూనె బాగా పైన తేలుతూ ఉంటది. మీరు ఇట్లా స్టీల్ దాంట్లోనే కలుపుకోండి, ఎందుకంటే మామిడికాయ పచ్చడి పులుపు కదండి, అందుకోసం తెల్ల గిన్నెల్లో వాటిల్లో కలపకుండా స్టీల్ గిన్నెలోను, లేదు ప్లాస్టిక్ అంటే టప్పర్ వేరు ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటిలో అయినా కలుపుకోవచ్చు. కలిపిన తర్వాత ఉదయం సాయంత్రం అంటే 3 రోజుల పాటు ఇట్లా తడి తగలకుండా ఒక గరిటె తీసుకొని 3 రోజులు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి ఈ విధంగా కలిపి ఉదయం మళ్ళా మూత పెట్టి పక్కన పెట్టేయండి. మరలా సాయంత్రం కూడా కలపండి. అదే విధంగా 3 రోజులు కలపాలి పచ్చడి. కలిపిన తర్వాత మీరు ఒక జాడీలోకి ఎత్తి పెట్టుకోండి. ఇందాక చిన్నులపాయ రెబ్బలు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని రోట్లో వేసి కచ్చా పచ్చిగా దంచుకోండి. ఇప్పుడు ఈ కచ్చా పచ్చిగా దంచుకున్న చిన్నులపాయ రెబ్బల్ని ఈ పచ్చట్లో వేసుకోండి. ఇప్పుడు మరొక్కసారి బాగా కలిపి అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. బాగా పూర్తిగా కలుపుకున్న తర్వాత జాడీకి ఎత్తి పెట్టుకోండి. నేను నిన్న కలిపిన పచ్చడి ఉంది, అది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, మరుసటి రోజుకి ఎలా వస్తుందో ఆ పచ్చడి చూసి తెలుసుకోండి. ఇదిగోండి ఈ పచ్చడి నిన్న కలిపాను, నూనె చూసారా తెల్లారిపాటికి ఎలా తేలుతుందో. ఈ రోజు కలిపిన పచ్చడేమో ఈ విధంగా ఉందండి. బయట ఇదే విధంగా 3 రోజులు ఉన్న తర్వాత జాడీకి సర్ది పెట్టుకోండి. ఇదిగోండి మామిడికాయ పచ్చడి మన తెలుగింటి లోగిళ్లలో ప్రతి వాళ్ళు పెట్టుకునే మామిడికాయ పచ్చడి ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో చూపించాను కదా. చక్కగా మీరు కూడా అలాగే తయారు చేసుకొని ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి. సరే బుజ్జమ్మాయి, చూసారు కదండి చెల్లి పెట్టిన ఆంధ్ర ఆవకాయ. మీరు కూడా ఇవే కొలతలతో, అంటే చెల్లి పక్కా కొలతలతో చూపించింది కదా, మరి మీరు కూడా అవే కొలతలతో ఆవకాయ పచ్చడి పట్టుకుని తిని చూసి మీ వాళ్ళందరికీ పెట్టి వాళ్ళు ఏమన్నారో మా కామెంట్స్ లో చెప్పండి. తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు, మాకు మాత్రం తెలుసండి.
మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.